హాయ్ హలో నమస్తే. నేను మీ కట్ట కార్తీక్. జగనన్న బెట్టింగ్ యాప్స్. ఆల్రెడీ జగనన్న లిక్కర్ స్కామ్ గురించి చర్చలు జరుగుతున్న సమయంలోనే జగనన్న బెట్టింగ్ యాప్స్‌ని తెర మీద తీసుకొచ్చాడు నాన్వేషణ. నాన్వేషణ గత కొన్నాళ్లుగా బెట్టింగ్ యాప్‌ల మీద ఏ రకంగా పోరాటం చేస్తున్నాడో మీ అందరికీ తెలుసు. వరుసగా వీడియోలు చేస్తా ఉన్నాడు గత కొన్ని నెలలుగా. ఇప్పుడు జగనన్న బెట్టింగ్ యాప్స్ అనే పేరుతో ఒక వీడియో చేశాడు లేటెస్ట్‌గా. వెరీ లేటెస్ట్‌గా. సరే కొన్ని విషయాలు చెప్పాడు. కొన్ని విషయాలు చెప్పలేకపోయాడు. ఆ చెప్పలేకపోయిన విషయాలను నేను కూడా చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సరే ఏంది ఈ జగనన్న బెట్టింగ్ యాప్స్ అంటే నాన్వేషణ ప్రస్తావించిన ఒక పర్టిక్యులర్ యాప్ రెడ్డి బెట్టింగ్ యాప్. ఎవరిది ఈ రెడ్డి బెట్టింగ్ యాప్? వైసీపీ పార్టీ నాయకులది. ప్రమోట్ చేసింది ఎవరు? కాజల్ అగర్వాల్ అని ఒక హీరోయిను, సోయల్ అనేటువంటి ఒక బిగ్ బాస్ ఆర్టిస్టు, తర్వాత ఇంకా అనేక మంది బిగ్ బాస్ ఆర్టిస్టులతోటి దీన్ని ప్రమోట్ చేశారు. దీన్ని శ్యామల కూడా ప్రమోట్ చేసిందని. ఎందుకంటే ఇప్పుడే ఆంధ్ర 365 కదా! శ్యామల ప్రమోట్ చేసింది. అది కూడా వైసీపీ నాయకుడిదే అనేది. అది అనిల్ కుమార్ యాదవ్ యాప్ అంటారు. ఏది మాజీ మంత్రి ఉన్నాడు కదా! అనిల్ కుమార్ యాదవ్. ఆయనది యాప్ అనేది ఒక చర్చ. మరి ఎక్కడ క్రియేట్ చేశారు? ఎలా నిరూపించారు? అది పోలీసుల పనది. ఖచ్చితంగా నిరూపించాలి మరి. ఇప్పుడు ఈ రెడ్డి బెట్టింగ్ యాప్ ఎవరిది? జగనన్న మోహన్ రెడ్డిదేనా డైరెక్టు? లేదంటే మధ్యలో ఉన్నటువంటి ఇంకెవరిదన్నానా అనేటువంటిది చూడాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన కొంతమంది మనుషులు డైరెక్ట్‌గా దేవుడి పేరు చెప్పుకొని, సనాతన ధర్మం పేరు చెప్పుకొని, కులం పేరు చెప్పుకొని కూడా బెట్టింగ్ యాప్‌లు క్రియేట్ చేశారా? ఒకటి రాష్ట్రం పేరు చెప్పుకొని క్రియేట్ చేసిన ఆంధ్ర 365 యాప్ ఒకటి. కులం పేరు చెప్పుకొని క్రియేట్ చేసిన రెడ్డి బెట్టింగ్ యాప్ ఒకటి. తర్వాత దేవుడి పేరు చెప్పి క్రియేట్ చేసిన గోవింద 365 యాప్ ఒకటి. చూడండి వీటన్నిటి కూడా కొన్ని సిమిలారిటీ నేమ్స్ ఉన్నాయి. ఇదంతా కూడా వైసీపీ అంటే దానికున్న ఓనరు ఎవడున్నా సరే ఆ ఓనర్ వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా అనేటువంటి ఒక అనుమానం చాలా కీలకంగా కలుగుతుంది. ఎందుకంటే నిజంగా వాళ్ళ పార్టీ వాళ్ళు బెట్టింగ్ యాప్‌లు క్రియేట్ చేసి ప్రమోట్ చేస్తా ఉంటే మరి ఆ యాక్షన్ తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకున్నారు? అంటే ఆయనే క్రియేట్ చేపిచ్చాడా? తెలీదు చూడాలి. కానీ వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఇప్పుడు ఎవరైతే వైసీపీ అధికార ప్రతినిధి పోస్ట్ ఇచ్చారో శ్యామల మీద ఉన్న ఆరోపణ బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేశారని. గతంలోనే అనిల్ కుమార్ యాదవ్ మీద ఉన్నటువంటి కేసు బెట్టింగ్ యాప్‌లు తను ఆడేవాడని, తను క్రియేట్ చేసేవాడని, తను ప్రమోట్ చేసేవాడని ఇలా రకరకాలుగా అతని మీద బెట్టింగ్ ఆరోపణలు గతంలోనే ఉన్నాయి అనిల్ కుమార్ యాదవ్ మీద. ఇప్పుడు సమ్ ఎవరో మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ పేర్లన్నీ బయటకు వస్తున్నాయి. మనం కరెక్ట్‌గా ఇంకా నేమ్ ఫైండ్ ఔట్ అయిన తర్వాత పేరు బయట పెడదాం. కానీ ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి బెట్టింగ్ అంటే ప్రపంచంలో ఏ స్కామ్ అయినా మన పేరు ఉంటదా అన్న? ఎక్కడ ఏ స్కామ్ అయినా అమెరికాలో అదానీ స్కామ్ నుంచి మొదలుపెట్టి తాగే లిక్కర్ వరకు దేన్ని వదలలేదు కదన్నా. ఇసుక వదిలారా, మట్టి వదిలారా, భూమిని వదిలారా, గాలిని మంటని మింగేసినటువంటి మీరు, సహజ వనరులు మింగేసినటువంటి మీరు ఈ బెట్టింగ్ కూడా వదలరా. రోజు ఎంతమంది చచ్చిపోతున్నారు. ఒకప్పుడు మన చిన్నప్పుడు రైతు ఆత్మహత్యల గురించి బాగా వినేవాళ్ళం. ఇప్పటికీ వింటున్నాం అనుకోండి. కానీ రైతు ఆత్మహత్యల కంటే ఎక్కువగా ఈ బెట్టింగ్ ఆత్మహత్యలు కనపడుతున్నాయి. ఈ బెట్టింగ్ వల్ల ఈ డబ్బంతా ఎక్కడికి పోయిద్ది? బయట దేశాలకు వెళ్ళిపోయిద్ది. మళ్ళా చెప్తున్నా ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళిపోయిద్ది? బయట దేశాలకు వెళ్ళిపోయిద్ది. నేను మళ్ళా చెప్తున్నా నాన్ విషయం చెప్పలేకపోతున్నాడు ఈ పాయింట్ ఎందుకో. ఎందుకంటే బయట దేశంలో ఉంటున్నాడు కాబట్టి కానీ. ఈ డబ్బంతా కూడా బయట దేశాలకు వెళ్ళిపోయిద్ది త్రూ వార్డ్స్ బెట్టింగ్ యాప్స్. మన మిడిల్ క్లాస్ వాళ్ళ డబ్బు, మన యువకుల డబ్బు ఒకవైపు మన కుటుంబాలు ఛిద్రమవుతూ ఉంటే, మన ఆర్థిక స్తోమత తగ్గిపోతూ ఉంటది. అప్పుల్లో కూరుకుపోతూ ఉంటాం. ఆత్మహత్యల వైపు వెళ్తూ ఉంటాం. మనుషులు, కుటుంబాలు ఆగమాగమైపోతూ ఉంటే, ఈ డబ్బంతా కూడా పరదేశాలు పారవుతూ ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారు లండన్‌కి వెళ్ళిద్దా? లేదు లిక్కర్ స్కామ్ పంపించినట్టు దుబాయ్ పంపిస్తారా? తర్వాత ఆఫ్రికాకి పంపిస్తారా? ఎందుకంటే లిక్కర్ స్కామ్‌లు వింటున్నాం కదా! ఆఫ్రికాకు 1000 కోట్లు పోయినాయి, దుబాయ్‌కో 2000 కోట్లు పోయినాయి. తర్వాత లండన్‌లో జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలున్నాయి. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా నడవలేని పరిస్థితుల్లో గనుక ఉంటే లండన్‌కే పోయి సెటిల్ అవుతారు. ఇయన్నీ కూడా వార్తలు వస్తున్న సమయంలో ఈ బెట్టింగ్ యాప్‌ల డబ్బులు కూడా అటికే పోతున్నాయా అనేది. చివరికి ఎంత దిగజారాలంటే అండి, కులం పేరును వాడుకొని కూడా బెట్టింగ్ యాప్‌ని క్రియేట్ చేశారు. రెడ్డి బెట్టింగ్ యాప్ అట. కులం పేరు వాడుకొని. అంటే కుల పిచ్చి ఉన్నోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని అట్రాక్ట్ చేయొచ్చు ఈ పేరు వాడితే. దానికి మళ్ళా సెలబ్రిటీలతో ప్రమోషను. పేరుతో సహా బయటపెట్టాడు నాన్వేషణ. కాజల్ అగర్వాల్, సోయలు, బిగ్ బాస్ ఉంటాడు కదా బిడ్డ. సెక్యూరిటీ పెట్టుకుని హడావుడి చేస్తుంటాడు. నూతనాయుడు ఎగ్జాంపుల్ అనుకుంటా. ఐ థింక్ అనుకుంటా. ఇటాంటోళ్ళు రైతు బిడ్డ అని ఇంకో అతను
పల్లవి ప్రశాంత్ కదా రైతు బిడ్డ అంటే. యెస్. మా కెమెరామన్ అందిస్తున్నాడు. పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అన్నా అని. ఇక నేను 'బిగ్ బాస్' పెద్దగా చూడను. నాకు పెద్ద అలవాటు లేదు. ఇట్లాంటోళ్ళని నేను ఎంకరేజ్ ఏం చేయను. నిజాయితీ పరులుంటే సమాజానికి ఏదైనా సర్వీస్ చేసే ఉంటే వాళ్ళని నేను చూస్తా ఉంటాను. కానీ ప ప్రమోట్ అయ్యి, ఓ పేరు తెచ్చుకొని, దాన్ని సమాజాన్ని పాడు చేయటానికి, డబ్బులు సంపాదించుకోవడానికి, జనాన్ని ముంచడానికి ఉపయోగిస్తుంటారే అలాంటోళ్ళని మనం టేక్ కేర్ చేయాల్సిన అవసరం లేదు. అలాంటోళ్ళని కేర్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎవరు 'గీతా మాధురి' తియ్యటి మాటలు చెప్తా ఉంటది. తియ్యగా పాటలు పాడుతా ఉంటది. వాళ్ళ హస్బెండ్ నందు కూడా ప్రమోట్ చేశాడట ఈ యాప్‌ని. అమ్మ తియ్యగా మాటలు చెప్తా ఉంటావు కదా! తియ్యగా పాటలు పాడుతా ఉంటావు కదా! నీ భర్తని తియ్యగా ఇదేంటండి ఇలాంటి యాప్‌ని ప్రమోట్ చేస్తున్నారని అడగలేకపోతున్నావు ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారి నుంచి డబ్బులొస్తున్నాయనా? కానీ జనం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత డబ్బులు డొక్కెత్తున్నారమ్మా? బెట్టింగ్ యాప్‌ల ద్వారా? ఎంతమంది యువకులు చనిపోతున్నారమ్మా? గీతా మాధురి గారు సమాధానం చెప్పండి మేడం. అదే నేను వెటకారం కోసం కాదు. జీవితాలు ఆగమైపోతున్నాయి బెట్టింగ్ యాప్‌ల వల్ల. కుటుంబాలు ఆగమైపోతున్నాయి. దేశం ఆగమైపోతుంది. యెస్! దేశం ఆగమైపోతుంది. దేశం ఆగమైపోతుంది. దేశం డబ్బు విదేశాలకు వెళ్ళిపోతుంది బెట్టింగ్ యాప్‌ల ద్వారా. నా ఆవేదనది. ఇయాల నేను ఖచ్చితంగా నాన్ వేషన్ మీద నాకు అతను చేస్తున్న వీడియోల మీద కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా, అతను చేస్తున్నటువంటి వరుస వీడియోలకి అభినందిస్తున్నా. సరే భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కానీ నేను అభినందిస్తున్నా. అభినందించి తీరుతున్నా. ఇప్పుడు ఈ జగనన్న బెట్టింగ్ యాప్‌ల మీద కూడా కూటమి ఏమన్నా బయటికి తీస్తదా? ఇప్పటికే కూటమికి అనేక స్కామ్‌లు ఉన్నాయి బయటికి తీయాల్సినయి. మరి అయ్యే బయటికి తీస్తారా లేదా చాలా జనం డౌట్ పడుతున్నారు. మరి ఈ జగనన్న బెట్టింగు స్కాము, స్కీము ఇయన్నీ కూడా బయట తీస్తారా ఏంటి అనేది చూడాల్సింది. అన్నా జగనన్న నవరత్నాలు పెట్టావు, బటన్ నొక్కావు, డబ్బులేసావు. ఆ బెట్టింగ్ మళ్ళా ప్రమోట్ చేసి ఆ డబ్బులు లాగేసే ప్రయత్నం చేసావా అన్న? ఏందన్న ఈ యాపులు? దేవుడి పేరు వాడుకొని గోవింద సీసీపైవా? ధర్మం పేరు వాడుకొని ఇంకోటా? తర్వాత రాష్ట్రం పేరు వాడుకొని ఆంధ్ర సీసీపైవా? ఆ యాప్‌ను ప్రమోట్ చేసిన వారికి అధికార ప్రతినిధి పోస్ట్ ఇస్తావా? ఏందన్నా? సరే ఇదంతా పోనీయండి. శ్యామల మీద కేసు పడింది కదా! పార్టీ నుంచి సస్పెండ్ చేశారా? నాకు తెలీదు సస్పెండ్ చేసినట్టు. ఇంకా పార్టీలోనే అధికార ప్రతినిధిగా ఉంది అని నేను అనుకుంటున్నాను. సస్పెండ్ చేసుంటే నాకు ఒక కామెంట్ పెట్టండి ప్లీజ్. ఇంకా వైసీపీ తరపున మాట్లాడుతుంది వైసీపీ నాయకురాలిగే ఉందిగా. ఇంత తప్పు చేసిన వ్యక్తిని ఎలా భరిస్తున్నారన్న? అంటే ఏ తప్పు చేసినా మీకు ఓకేనా? గోరంట్ల మాధవరావుపై పోలీసుల మీద ఎగబడొచ్చు. పోసానికి ఇష్టమని ఇలా బూతులు తిట్టొచ్చు. శ్యామలారా బెట్టింగ్ యాప్‌లు క్రియేట్ చేసుకోవచ్చు. దువ్వాడ శ్రీనివాసరావు భార్యను వదిలేసి ఇంకొకళ్ళని పటాయించొచ్చు. భార్యని పిల్లని వదిలేసి వెళ్ళిపోవచ్చు. తర్వాత న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడొచ్చు. ఒకళ్ళు అరగంట, ఇంకోళ్ళు గంట, ఇంకోళ్ళు పెంట. ఏందన్నా మాకు పెంట? పెంట చేస్తున్నారు కదన్నా అసలు. ఏ స్కామ్‌లో చూసినా మీరుంటున్నారు. ఏ విషయంలో చూసినా మీరుంటున్నారు. మా దురదృష్టమా? లేకపోతే ఏంటా? ఏనాడు చేసుకున్న పాపాలు, శాపాలు? ఏంటి కర్మలు? సరే ఏదేమైనా ఈ రెడ్డి బెట్టింగ్ యాప్ ఎవరెవరైతే ప్రమోట్ చేశారో, ఎవరెవరైతే క్రియేట్ చేశారో, ఎక్కడెక్కడైతే క్రియేట్ చేశారో, ఎంతెంతైతే లాగేశారో, ఎంతమందిని ముంచేశారో ఆ విషయాలు తెలవాలి. మరి ప్రభుత్వం దీని మీద సెపరేట్ సిట్టు ఇన్వెస్టిగేషన్ చేస్తదా? లేదా? నేనైతే డిమాండ్ చేస్తున్నాను చేయాలని. కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి బెట్టింగ్ యాప్‌ల మీద స్పెషల్ ఫోకస్ చేయాలి కేంద్ర ప్రభుత్వంగా. ఎందుకంటే ఇది దేశానికి సంబంధించిన విషయం. ఇంత ముందుదాకా నేను గతంలో వీడియోలో కూడా చెప్పాను. తుపాకులు పట్టుకుని యుద్ధాలు ఎవడు చేయట్లేదు. బాంబులు పట్టుకుని యుద్ధాలు ఎవడు చేయట్లేదు. యుద్ధాలు ఇప్పుడు ఫైనాన్షియల్ వారు చేస్తూ ఉన్నారు. అంటే బెట్టింగ్ యాప్‌ల ద్వారా మన దగ్గర ఉన్న డబ్బులు లాగేస్తున్నారు. మన కుటుంబాలను ఛిద్రం చేసేస్తున్నారు. ఫైనాన్షియల్‌గా మనని అడుక్కునే వాళ్ళ చేయటానికి చేస్తున్నటువంటి ఒక పెద్ద కుట్ర బెట్టింగ్ యాప్‌లు అనేటువంటిది. లేదు అంటే గేమింగ్ యాప్‌లు అనేటువంటిది. బెట్టింగ్ యాప్‌లు, గేమింగ్ యాప్‌లు మన్ని చిప్పకూడు తినిపించటానికి అంటే జైలుకి పోతే చిప్పకూడు తింటా ఉంటాం కదా! అవసరం లేదు. జైలుకి పోకుండానే రోడ్డు మీదే మన అడుక్కునే వాళ్ళ చేయటానికి మన మీద చేస్తున్న కుట్ర. మన మీద ఆశ మనకి డబ్బులు ఈజీగా రావాలని కోరుకుంటది. కష్టపడకుండా, చెమట పట్టకుండా, పని చేయకుండా, ఇంట్లోనే సోఫాలో కూర్చొని, టీవీ చూసుకుంటూ, ఫ్యాన్ వేసుకొని, అవసరం ఏసీ వేసుకొని, కూలర్ వేసుకొని, ప్రశాంతంగా మొబైల్ పట్టుకొని గేమ్ ఆడితే డబ్బులు వస్తాయంటే ఎంత హ్యాపీ చెప్పండి. నిమిషాల్లో లక్షలు ఓదర కొడతారు సెలబ్రిటీలు. కావాలంటే మా టెలిగ్రామ్ యాప్‌లోకి లింక్‌లోకి రండి అంటారు. వెంటనే ఆశ పుట్టేసిద్ది. వెంటనే వెళ్ళిపోతాం మనం. అరే భలే డబ్బులు వస్తున్నాయి. డబ్బులు రావు, పోతాయి.
చివరికి నీ ప్రాణం కూడా పోద్ది. నీ కుటుంబం కూడా పోద్ది. అంటే కులం అనే పేరు గనక మనం పట్టుకొని వీక్‌నెస్ గనక మనం బలైపోయి ఏ యాప్‌లో పోగొట్టుకునేందుకు మన కులం అనే యాప్‌లో పోగొట్టుకుందాం అని చెప్పేసి మనం అనుకున్నాం అనుకో చెడ్డీ కూడా పోద్ది. చెడ్డీ కూడా పోయిద్ది. నేనేమంటానంటే కొంత ఎందుకు కొంత వెటకారంగా, కొంత వ్యంగ్యంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నానంటే, ఇది అందరికీ ఇచ్చారా? దయచేసి లైక్ కొట్టండి. ఇలాంటి వీడియోలను కొద్దిగా ప్రమోట్ చేయండి. సమాజానికి వాస్తవం తెలియాలి. మన దేశం మీద జరుగుతున్న యుద్ధం ఏంటో, మన యువత మీద జరుగుతున్న యుద్ధం ఏంటో తెలియాలి. దయచేసి లైక్ కొట్టండి. కొట్టారా? ఈ వీడియోని ఎక్కువ మందికి పంపించండి. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. బెట్టింగ్ యాప్‌లలో మీరు నష్టపోయుంటే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. 10 మందికి చేరిద్ది ప్లీజ్. వాళ్ళు కూడా నష్టపోకుండా జాగ్రత్త పడతారు. మీరు 10 మందికి ఉపయోగపడండి ప్లీజ్. దయచేసి ఏదైతే రెడ్డి బెట్టింగ్ యాప్, ఆంధ్ర 365 లేదా ఇంకా ఏదో ఇందాక గోవింద 365 దేవుడి పేరు కూడా వాడుకొని బెట్టింగ్ యాప్‌లు చేశారో వాటన్నిటిని కూడా నిగ్గు తేల్చాలి. దానివల్ల ఎంతమంది నష్టపోయారో వాళ్ళందరికీ తాడేపల్లి ప్యాలెస్ అమ్మైనా సరే